Hello everyone, welcome to my YouTube channel Story Time for You. Now we are ready to discuss about a tribute lesson from 10th class 4th unit. Earlier we have already finished Rendezvous with Ray in the same unit, and this unit theme is all based on films and theaters. Okay. So in the lesson Rendezvous with Ray, we have seen that the friendship of Gaston Roberts and Satyajit Ray, the Bengali director. And now we are going to say about the Savitri Garu, a Telugu heroine once upon a time and now and always. So this lesson name is a tribute. What do you mean by tribute actually? ట్రిబ్యూట్ అంటే ఏంటిది? యాక్చువల్గా మనం తెలుగులో ట్రిబ్యూట్ని నివాళి అని అంటాం. సో దిస్ ఈజ్ ఇంటెండెడ్ టు బీ షో సమ్ గ్రాటిట్యూడ్, రెస్పెక్ట్ అండ్ అడ్మైరేషన్. అంటే ఒకరి పట్ల మనం చూపించే రెస్పెక్ట్ కానీ, లేదంటే వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ నేర్చుకోవాల్సింది కానీ, అలాంటి దాన్ని మనం ట్రిబ్యూట్ అంటాం. సో ఈ లెసన్ అంతా మనకి సావిత్రి గారి గురించి ఉంటుంది. వీ కెన్ సీ హియర్ ఇన్ ద పిక్చర్ సావిత్రి గారు హౌ బ్యూటిఫుల్ షీ ఈజ్. హర్ ఐస్, ఫేస్ అండ్ హర్ శారీ, ట్రెడిషనల్ లుక్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ నైస్. అండ్ ఇక్కడ ఆమె గురించి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటిది అంటే, ఆమె మూవీస్లో నటించదు, జీవిస్తుంది అని. ఓకే, వి విల్ గో టు ద లెసన్ నౌ. The Indian film history has completed 100 years in the year 2013. సో 2013కి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయినాయి అంటే 100 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి. It is a fitting tribute to the world of cinema to recollect our favorite films, producers, directors, actors and music and art directors. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, మనము ఇప్పుడు మన ఫేవరెట్ ఫిలిమ్స్ కానీ, ప్రొడ్యూసర్స్ని కానీ, డైరెక్టర్స్ని, యాక్టర్స్ని, యాక్ట్రెసెస్ని, మ్యూజిక్ని అండ్ ఆర్ట్ డైరెక్టర్స్ని, వీళ్ళందరికీ అంటే వరల్డ్ ఆఫ్ సినిమాలో ఉన్న వీళ్ళందరికీ మనము ఒక ఫిట్టింగ్ ట్రిబ్యూట్ అనేది ఇవ్వాలి. ఇవన్నీ అంటే ఇస్తున్నాం. ఓకే, వీళ్ళందరినీ గుర్తు చేసుకొని మనం వాళ్ళకి ఒక రెస్పెక్ట్ అనేది ఇస్తున్నాం. Actually, we all know about the black and white movies. In this generation, no one is very not interested to see that movies, right? సో యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి బ్లాక్ అండ్ వైట్ మూవీస్ చూడాలంటే అస్సలు నచ్చదు. ఎందుకంటే ఇప్పుడున్న మూవీస్లో సాంగ్స్ కానీ అవన్నీ కానీ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. అప్పుడున్న మూవీస్లో అలాంటివి ఏమీ ఉండవు, జస్ట్ యాక్షన్ ఓరియంటెడ్ మాత్రమే ఉంటుండే. అండ్ మనం చూస్తే ఇంకా లాస్ట్ అంటే ఓల్డ్ మూవీస్కి ఇప్పటికి మనం కంపేర్ చేసుకుంటే అవే సాంగ్స్ని మళ్ళీ రీమేక్ చేస్తున్నారు ఇప్పుడు. దానికి కొంచెం ఎక్స్ట్రా మ్యూజిక్ అంతా పాపప్ అంతా యాడ్ చేసి దాన్ని రీమేక్ చేస్తున్నారు. సో మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ వాటికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అని. తెలుగు ఆడియన్సెస్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ మెనీ గ్రేట్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండ్ ఆర్టిస్ట్స్. సో ఇక్కడ మన తెలుగు వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, ఎందుకంటే అలాంటి తెలుగు ఇండస్ట్రీలో మనకి చాలా మంచి మంచి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఇంకా ఆర్టిస్టులు ఉన్నారు అని. సావిత్రి ఈజ్ వన్ సచ్ ప్రెస్టీజియస్ ఆర్టిస్ట్. సో అంతే ట్రిబ్యూట్ అంటే మనం అంతే గ్రేట్గా ఫీల్ అయ్యే ఒక యాక్ట్రెస్ ఆమె ఎవరు అంటే సావిత్రి గారు. ఆమె ఉన్నందుకు ఇంకా మనం చాలా ప్రెస్టీజియస్గా ఫీల్ అవ్వాలి, చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఎవర్ సిన్స్ షీ వాజ్ 8, షీ ఎవిన్స్డ్ ఇంట్రెస్ట్ ఇన్ లెర్నింగ్ డాన్స్. ఎవిన్స్డ్ ఇంట్రెస్ట్ అంటే షోయింగ్ ఇంట్రెస్ట్ అనమాట. సో ఆమెకి 8 years ఉన్నప్పటి నుంచి ఆమెకి డాన్స్లో చాలా చాలా ఇంట్రెస్ట్ ఉండేది. One thing I want to tell you that this lesson is, I already told you in the Rendezvous with Race lesson that మనకి ఈ లెసన్ అంటే వింటే కనుక మనం మహానటి మూవీ చూసినట్టే. ఆ మహానటి మూవీ చూస్తే కనుక ఈ లెసన్ మనకి చాలా 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 క్లియర్గా ఉంటుంది అని. ఇఫ్ యూ విల్ గెట్ ద టైమ్ దెన్ ప్లీజ్ వాచ్ దట్ మహానటి బయోపిక్ ఆఫ్ సావిత్రి గారు. ఓకే, ఆమెకి 8 years ఉన్నప్పటి నుంచి ఆమెకి చాలా ఇంట్రెస్ట్ ఉండేది డాన్స్ నేర్చుకోవాలని. షీ లేటర్ అసోసియేటెడ్ హర్ సెల్ఫ్ విత్ ద థియేటర్. సో ఇంకా ఆమె దాని తర్వాత థియేటర్ని అసోసియేట్ చేసింది. షీ ఫార్మ్డ్ ఏ థియేటర్ ఆర్గనైజేషన్ యాజ్ వెల్. ఇంకా చాలా అంటే ఆమె యాక్టర్ అయిన తర్వాత కొంచెం బాగా ఫేమస్ అయిన తర్వాత ఆమె ఒక థియేటర్ ఆర్గనైజేషన్ని కూడా ఆమె స్టార్ట్ చేసింది. షీ హ్యాడ్ లిటిల్ డిఫికల్టీ ఇన్ ఎంటరింగ్ ద ఫిల్మ్ ఫీల్డ్. అంటే ఆమెకి ఫిలిం ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఆమె ఏం ఫేస్ చేయలేదు, జస్ట్ లిటిల్ చిన్న ప్రాబ్లమ్స్ని ఆమె ఫేస్ చేసింది. When Savitri was 12, she offered a role in the film Agni Pariksha but was finally dropped as she looked too young for the role. సో ఆమెకి 12 years ఉన్నప్పుడు అగ్ని పరీక్ష మూవీలో ఆమెకి ఒక రోల్ వచ్చింది, కానీ అందులోంచి ఆమె డ్రాప్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏం ఫీల్ అయ్యారు అంటే ఆమె అంటే ఆ రోల్కి ఆమె చాలా చిన్నదిగా కనిపిస్తుంది అనేసి.
She was given a song sequence, Savitri's part, sorry. She was given a song sequence, Ranante Rane Ranu in Patala Bhairavi. సో ఇంకా ఆమెకి అదే మూవీలో అంటే అగ్ని పరీక్షలో కాదు వేరే పాతాళ భైరవి మూవీలో ఆమెకి ఒక సాంగ్ సీక్వెన్స్ అంటే రానంటే రానే రాను అనే ఒక సాంగ్ లో ఆమెకి పర్ఫార్మెన్స్ చేయడానికి ఛాన్స్ ఇచ్చిర్రు అనమాట. యాక్చువల్లీ ఇక్కడ అగ్ని పరీక్షలో ఆమె చాలా చిన్నగా ఉంది ఆ రోల్ కి అని చెప్పేసి ఆమె డ్రాప్ చేసిరు కదా. సో ఇక్కడ ఈ సాంగ్ సీక్వెన్స్ కి ఆమెకి ఒక ఛాన్స్ ఇచ్చిర్రు. Savitri's part in it was brief, but the effect of her performance was considerable. సో ఈ సాంగ్ లో ఆమె పార్ట్ చాలా చిన్నదిగా ఉంటది, ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండదు, కానీ ఆమె పర్ఫార్మెన్స్ మాత్రం చాలా అబ్సల్యూట్ గా అంటే చాలా కరెక్ట్ గా ఫెంటాస్టిక్ గా ఉంటది. హర్ ఎక్స్ప్రెషన్స్ వర్ బ్యూటిఫుల్. A lot of filmmakers recognized a potential artist in her. సో ఇంకా ఆమె ఎక్స్ప్రెషన్స్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. మనం ఇక్కడ చూడొచ్చు ఆమె కళ్ళు ఎంత అట్రాక్టివ్ గా ఉంటాయో. సో ఆమె ఎక్స్ప్రెషన్స్ అన్ని ఆ కళ్ళతోనే పలికిస్తుంది అనమాట. అండ్ ఇంకా ఇక్కడ పొటెన్షియల్ ఆర్టిస్ట్ అని అంటే ఆమెను అప్పటి నుంచి అందరూ రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేసిరు. As a result, she was elevated to the role of a heroine by the noted director L.V. Prasad in the film Samsaram 1950. సో అంటే ఇక్కడ ఈ సాంగ్ లో ఆమె పర్ఫార్మెన్స్ చేసింది, ఇంకా ఆమె ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆమెకి ఒక హీరోయిన్ రోల్ అనేది ఇచ్చిరనమాట. ఏ మూవీలో అంటే సంసారం అనే మూవీలో. అది ఎప్పుడు రిలీజ్ అయింది? 1950లో రిలీజ్ అయింది. అండ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ ఈజ్ ఎల్వి ప్రసాద్ గారు. On the sets, she was nervous. She had to repeat many takes and this proved a setback for her. సో ఆమెకి అదే ఫస్ట్ మూవీ హీరోయిన్ గా కాబట్టి ఆమె సెట్స్ లో చాలా చాలా నర్వస్ గా ఫీల్ అయిందంట. అండ్ ఇంకా చాలా టేక్స్ తీసుకుంది ఒక సీన్ చేయడానికి. సో ఆమెకి అది ఫెయిల్యూర్ గానే మనము ఇక్కడ చెప్పుకోవచ్చు. ద రోల్ వాజ్ గివెన్ టు సమ్వన్ ఎల్స్ అండ్ షీ వాజ్ గివెన్ ఎ స్మాల్ రోల్ ఆఫ్ లెస్ ఇంపోర్ట్. సో ఆమె అలా నర్వస్ గా ఫీల్ అవ్వడం వల్ల ఆమె రోల్ వేరే వాళ్ళకి ఇచ్చేసి వేరే ఏదో ఒక చిన్న రోల్ ఆమెకి ఇవ్వడం జరిగింది సంసారం అనే మూవీలో. సో ఇంకా ఆమెకి అంటే ఆ ఫెయిల్యూర్ అయిన తర్వాత ఆమెకి చాలా చిన్న రోల్ ఇచ్చిరు. ఆమె రోల్ అనేది వేరే వాళ్ళకి అలాట్ చేసిరు అనమాట. ఇన్ ద ఫిలిం దేవదాసు 1953, one of the best picturizations of Sharat Chandra Chatterjee's novel Devdas. Parvati comes alive in Savitri, the young Parvati with curly hair, a lock of hair straying to her forehead, the large round blackberry eyes looking out from an innocent face left an indelible imprint in the minds of all cine lovers. సో ఇక్కడ 1953లో దేవదాస్ అని ఏదైతే మూవీ వచ్చిందో అది అందరికీ తెలుసు దేవదాస్ మూవీ అని. దేవదాస్ మూవీ, అందులో సావిత్రి గారు, నాగేశ్వరరావు గారు ఉంటారు. అండ్ దిస్ మూవీ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్చరైజేషన్స్ బై శరత్ చంద్ర చటర్జీ. సో ఇది ఎక్కడి నుంచి తీసుకోబడింది అని అంటే ఒక నావెల్ అనమాట. నావెల్ నుంచి, దేవదాస్ అనే నావెల్ నుంచి ఒక చిన్న పార్ట్ అనమాట ఇది. సో ఇందులో పార్వతి క్యారెక్టర్లు సావిత్రి గారు యాక్ట్ చేస్తారు. చాలా చాలా యాక్టింగ్ అని చెప్పడం కంటే కూడా ఆమె చాలా జీవిస్తారు అని చెప్పుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ పార్వతి ఎలా కనిపిస్తుంది మనకి అని అంటే కర్లీ హెయిర్ ఉంటుంది. ద యంగ్ పార్వతి విత్ కర్లీ హెయిర్. సో ఆమెకి హెయిర్ అంతా చాలా కర్లీగా ఉంటుంది. ఎ లాక్ ఆఫ్ హెయిర్ స్ట్రెయిన్ టు హర్ ఫార్వర్డ్. సో ఇంకో కొంచెం చిన్న హెయిర్ ఆమె ఫార్హెడ్ పైన ఇలా వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మనమే ఇక్కడ ఆమె హెయిర్ అనేది ఇలా ఫార్హెడ్ పైకి వస్తుంది, కర్లీ హెయిర్ అనేది. అండ్ ఇంకా ఆమె ఐస్ ని ఎక్కడ ఇలా అంటే ఇక్కడ ఎలా కంపేర్ చేస్తున్నారు అంటే బ్లాక్బెర్రీ ఐస్ అని. సో అంటే చాలా చాలా అందంగా ఉంటాయి. అండ్ ఇవన్నీ ఈ ఇన్నోసెంట్ ఫేస్ లోంచి బయటికి వస్తున్నట్టుగా ఆమె చాలా అందంగా బ్యూటిఫుల్ గా ఉంటది అని. Large round blackberry eyes looking out from an innocent face left an indelible imprint in the minds of all cine lovers. సో ఈ మూవీ చూసిన తర్వాత సినీ లవర్స్ ఎవరైతే అంటే మూవీస్ చూసే ఎక్కువ ఎవరైతే ఉంటారో వాళ్ళ మైండ్ లో ఈ సావిత్రి గారి ఫేస్ అనేది చాలా ప్రింట్ అయిపోయింది అనమాట వాళ్ళ మైండ్స్ లో అలా. She portrayed Devdas' love and the role of a rich man's wife marvelously. Savitri left her mark in this evergreen Telugu classic. సో ఇక్కడ ఆమె దేవదాస్ కి ప్రియురాలిగా అంటే ఆమె లవ్ చేసిన అతని అంటే లవర్ గా అండ్ ఇంకొక రిచ్ పర్సన్ కి వైఫ్ గా చాలా చాలా మార్వెలస్ యాక్టింగ్ చేసింది అని. అండ్ ఇంకా ఆమె మార్క్ ని అలా తెలుగు సినిమాస్ లో
ఎవర్ గ్రీన్గా ఉండిపోయేలాగా చేసిందనమాట ఈ మూవీతో. అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటిది అని అంటే, ఈమె ఇన్నోసెంట్ ఫేస్, కర్లీ హెయిర్ అండ్ హర్ యాక్టింగ్. సో ఇక్కడ మనకి అంటే చూసిన వాళ్ళకి ఈ మూవీ ఎక్కడ బోర్ అనిపించకుండా ఆమె యాక్టింగ్ ఎంత బాగా చేస్తుంది అని అంటే అది యాక్టింగ్ లాగా మనకి అస్సలు అనిపించదు అనమాట. సో అందులో ఆ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ అయినా సరే అందులో ఆమె జీవించేస్తుంది. యాక్చువల్గా ఇక్కడ దేవదాస్ మూవీలో దేవదాస్ని లవ్ చేస్తుంది, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే ఆమె ఒక రిచ్ పర్సన్ని పెళ్లి చేసుకుంటుంది, అతను ఓల్డ్గా ఉంటాడు. సో ఆ క్యారెక్టర్ ఆమె చాలా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. Savitri established her credentials with Ardhangi in 1955. She gave an exceptionally brilliant performance as a woman forced to marry a mentally retarded person, ANR. She nurses him back to health. She also teaches a lesson to her in-laws who conspire against her husband. సో ఇంకా ఇక్కడ అర్ధాంగి అనే మూవీ 1955లో వచ్చింది. సో ఆమె ఎంత బాగా యాక్ట్ చేసింది ఇక్కడ అని అంటే, ఎంత పర్ఫామ్ చేసింది, బ్రిలియంట్గా పర్ఫామ్ చేసింది అని అంటే, ఒక మెంటల్లీ రిటార్డెడ్ అంటే ఫిజికల్గా బాగానే ఉంటాడు, మెంటల్గా కొంచెం డిసేబుల్డ్ పర్సన్ అనమాట. ఆ యాక్టింగ్లో ఉన్నది ఎవరు అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు. ఓకే, సో ఆమె అతనికి నర్స్ లాగా ఉంటుంది అండ్ అతన్ని చాలా హెల్తీగా చేస్తుంది. అంటే మెంటల్గా ఉంటాడు కదా, కొంచెం దాని నుంచి మంచిగా తీసుకొని వస్తుంది. ఇంకా అతన్ని మ్యారేజ్ చేసుకుంటుంది ఆ మూవీలో. ఇంకా వాళ్ళ అత్తగారు వాళ్ళు ఉంటారు కదా, అతనికి ఈమె పైన చెప్పి ఇలా చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఒక మంచి లెసన్ అనేది ఆమె చెప్తుంది. సో ఆ మూవీలో ఆమె బాగా యాక్ట్ చేసినందుకు గాను ఆమెకి అవార్డ్స్ కూడా చాలా వచ్చినాయి. అండ్ దిస్ మూవీ వాజ్ రిలీజ్డ్ ఇన్ ద ఇయర్ 1955. Savitri captured the audiences with her charm and magnificent acting. She was able to convey a wide range of feelings through her expressive eyes. సో ఇంకా నేను మీకు ఆల్రెడీ చెప్పిన ఆమె ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ అయినా సరే ఆమె కళ్ళలోనే చూపిస్తుంది అనేసి. సో ఇంకా ఆమె ఆడియన్స్ని కూడా చాలా అట్రాక్ట్ చేస్తుంది. ఎలా అని అంటే ఆమె యాక్టింగ్తో, ఆమె ఇన్నోసెంట్ ఫేస్తో. సో కన్వే వైడ్ రేంజ్ ఆఫ్ ఫీలింగ్స్ త్రూ హర్ ఎక్స్ప్రెసివ్ ఐస్. సో ఆమె ఎలాంటి అంటే ఎక్స్ప్రెషన్ అయినా సరే ఆమె కళ్ళతో పలికిస్తుంది. ఆమె కళ్ళు చూస్తే మనం చెప్పేయచ్చు అనమాట ఆమె ఏం ఫీల్ అవుతుంది అని, అంత బాగా యాక్ట్ చేస్తుంది. Her mischievous look, it captivates anyone. The look of fake anger provokes. The look filled with real anger pierces the heart. The look of passion while waiting for her lover. The pain-filled look when her love fails. The confident look that seems ready to face any situation. All these myriad emotions are hidden in her eyes. The dimensions are endless and pages can be filled to describe the magic spell of her eyes. Her mischievous look, it captivates anyone. సో మిస్చీవస్ అంటే ఒక కొంటె చూపు అనమాట. అంటే నార్మల్గా మనము ఇష్టమైన వాళ్ళపైన చూపిస్తాం కదా, అలాంటిది ఒకటి. ఒకవేళ అలా చూసింది అనుకో అందరిని అలా కట్టి పడేస్తుంది, అంటే అందరికీ అలా గుర్తుండిపోతుంది అనమాట. ద లుక్ ఆఫ్ ఫేక్ యాంగర్ ప్రోవోక్స్. ద లుక్ ఫిల్డ్ విత్ రియల్ యాంగర్ పియర్సెస్ ద హార్ట్. సో ఒకవేళ అంటే ఇప్పుడు ఆమె ఒక కొంటె చూపు చూస్తే అది ఎప్పుడూకి ఇలా మిగిలిపోతుంది. యాక్చువల్లీ దిస్ పారాగ్రాఫ్ ఈజ్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ హర్ ఐస్ అనమాట. అంటే ఓన్లీ ఆమె ఐస్ని డిస్క్రైబ్ చేయడానికి మనకి ఒక పారాగ్రాఫ్ లాగా ఇచ్చారు. సో ఆమె ఐస్కి అంత ఇంపార్టెన్స్ ఉంది అని మనము అర్థం చేసుకోవచ్చు. ఓకే, ద లుక్ ఆఫ్ ఫేక్ యాంగర్ ప్రోవోక్స్. ఒకవేళ ఆమె అంటే ఆమెకి అస్సలు కోపంగా ఉండదు, కానీ ఆమె చూడడం కోపంగా చూస్తుంది, లోపల అసలు ఎలాంటి ఫీలింగ్ ఉండదు, అలాంటి ఒక చూపు. అండ్ ద లుక్ ఫిల్డ్ విత్ రియల్ యాంగర్ పియర్సెస్ ద హార్ట్. ఆమె నిజంగానే కోపంగా ఉంది అన్నట్టుగా ఒక చూపు చూసింది అనుకో అందరికీ అది చాలా బాధగా, అంటే వాళ్ళ మనసులో ఎప్పటికీ అలాంటి లుక్స్ అనేవి ఉండిపోతాయి అనమాట. ఆమె ఏ యాక్టింగ్ చేసినా కూడా ఆ లుక్ అంటే ఆమె కళ్ళతో చూసే ఒక చూపు అంత క్యాప్టివేట్, అంత ఆడియన్స్ని అంతా క్యాప్చర్ చేస్తుంది అని అర్థం. ద లుక్ ఆఫ్ ప్యాషన్ వైల్ వెయిటింగ్ ఫర్ హర్ లవర్. సో ఎవరైనా మనం బాగా ఎవరినైనా ఇష్టపడితే కనుక వాళ్ళ కోసం మనం వెయిట్ చేస్తున్నప్పుడు మన కళ్ళల్లో ఒక ప్యాషన్ అనేది ఉంటుంది అనమాట. సో అలాంటి ఒక లుక్. ద పెయిన్ ఫీల్డ్ లుక్ వెన్ హర్ లవ్ ఫెయిల్స్. సో అంటే ఆమె లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఆమె కళ్ళల్లో కనిపించే అట్లా ఒక లాంటి బాధ. ఓకే, ద కాన్ఫిడెంట్ లుక్ దట్ సీమ్స్ రెడీ టు ఫేస్ ఎనీ సిచ్యువేషన్. అండ్ ఇంకా ఏదైనా సిచ్యువేషన్ వస్తే దాన్ని నేను ఫేస్ చేయగలను, ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉన్నట్లాంటి ఒక కాన్ఫిడెంట్ లుక్.
ఆల్ దీస్ మెరీడ్ ఎమోషన్స్ ఆర్ హిడెన్ ఇన్ హర్ ఐస్. సో ఇలాంటి ఎమోషన్స్ అన్నీ కూడా ఎలాంటివైనా సరే, అది ఎమోషన్ హ్యాపీనెస్ అవ్వనియండి, సాడ్ అవ్వనియండి, లేదంటే బాధ అవ్వనియండి, ఇంకా ఏదైనా సరే అలా ఎలాంటి ఎమోషన్స్ అయినా సరే ఆమె కళ్ళతో అందరినీ ఇలా క్యాప్టివేట్ చేసేస్తుంది. అండ్ ఇంకా ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఆమె కళ్ళలోనే దాచిపెట్టుకొని ఉంటుంది అనమాట. The dimensions are endless and pages can be filled to describe the magic spell of her eyes. సో ఇంకా ఆమెని ఏ కోణంలో నుంచి చూసినా కూడా ఆమె ఐస్ అనేవి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ ఇంకా ఆమె కళ్ళ గురించి రాయడానికి పేపర్స్ ఎన్ని రాసినా, ఎంత పేపర్స్ రాసి డిస్క్రైబ్ చేసినా కూడా తక్కువే ఇక్కడ అని చెప్తూ ఉన్నారనమాట. Savitri's amazing talent was in full form in Missamma, a hit comedy that established Savitri's place firmly as a star. సో ఇంకా ఇక్కడ మనకి సావిత్రి గారు మిస్సమ్మ అనే మూవీ చేశారు. అండ్ ఆ మూవీ చాలా కామెడీ మూవీ అనమాట. సో ఆమె ప్లేస్ అనేది ఆమె ఆ మూవీతో ఎస్టాబ్లిష్ చేసుకుంది. అంటే ఆమెకి ఆ మూవీ నుంచి ఒక స్టార్ హీరోయిన్ అనే ప్లేస్ ఆమెకి వచ్చింది. Mary in the film comes into an agreement with a Hindu youth, Nandamuri Taraka Ramarao, to pretend as a couple in order to get a job in a school. Mary was a Christian to the core, whereas Rao was a tolerant Hindu. What results in is a 3-hour pure comedy for the audience. సో ఇంకా ఇక్కడ మిస్సమ్మ అనే మూవీలో సావిత్రి గారితో పాటు ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారు నటించారనమాట. సో ఇక్కడ ఆమె మేరీ అనే క్యారెక్టర్ని పోషిస్తూ ఉంటుంది. ఓకే, సో రామారావు గారేమో హిందూ క్యారెక్టర్ అనమాట, అతనిది రావు అనే క్యారెక్టర్. ఓకే, సో ఇక్కడ వాళ్ళిద్దరూ ఒక అగ్రిమెంట్ రాసుకొని, అంటే జాబ్ చేయడానికి కపుల్ అయితేనే మేము జాబ్ ఇస్తామని చెప్పినందుకు, సో ఇద్దరు ఒక నార్మల్ అగ్రిమెంట్ రాసుకుంటారనమాట, జస్ట్ మనం ఇలా యాక్ట్ చేయాలి అని చెప్పేసి. అండ్ ఇక్కడ మేరీ వాజ్ ఏ క్రిస్టియన్ టు ద కోర్, వెరాజ్ రావ్ వాజ్ ఏ హిందూ అనమాట. ఆమె ఏమో క్రిస్టియన్, ఇతనేమో హిందూ అనమాట. సో ఇక్కడ మనము ఈ 3-hour మూవీ చూస్తే అక్కడ మనకి ఫుల్ కామెడీ అంటే కామెడీ ఉంటుంది అనమాట. సో అందరికి చాలా నచ్చుతుంది, ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా. Savitri was adored for the matchless ease in expression. Meena Kumari, the heroine of Hindi films, said, "When I watch Savitri's acting, I usually get doubts about my own acting." సో ఇక్కడ ఆమె అంటే సావిత్రి వాజ్ అడార్డ్ ఫర్ ద మ్యాచ్లెస్ ఈజ్ ఇన్ ఎక్స్ప్రెషన్. సో ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ సావిత్రి గారి గురించి అంటే, ఆమెతో ఎవరిని మనము మ్యాచ్ చేయలేము. ఓకే, ఏ హీరోయిన్ కూడా ఆమెతో మ్యాచ్ అవ్వదు. ఆమె ఎక్స్ప్రెషన్స్ అంత బాగా ఇస్తుంది అండ్ ఇంకా అందరూ ఆమెని ఇష్టపడతారు. సో హిందీ హీరోయిన్ ఒక ఆమె మీనా కుమారి అని హిందీ హీరోయిన్ మనకు ఉన్నారు. సో ఆమె ఏమంటది అని అంటే, నేను ఎప్పుడైతే సావిత్రి గారి యాక్టింగ్ చూసినో నా మీద నాకే డౌట్ వచ్చింది, నేను ఈమె లాగా నేను యాక్టింగ్ చేయగలనా లేదా అని. Her strikingly expressive eyes and her superb sense of timing made her one of the greatest actresses. Amitabh Bachchan felt Savitri was one of the first actresses with unbelievable spontaneity. సో ఇంకా వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, ఆమె ఐస్ చాలా చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంటాయి అండ్ ఇంకా ఆమె యాక్టింగ్ చేసేటప్పుడు ఆమె టైమింగ్ కూడా చాలా గ్రేట్గా ఉంటుంది. ఆమె ఒక చాలా గ్రేట్ యాక్ట్రెస్ ఆమె. ఇంకా అమితాబ్ బచ్చన్ ఏమంటాడు అని అంటే, నేను ఇప్పటి వరకు ఎవరిని అలా చూడలేదు, ఇది ఎవరికి చెప్పినా చాలా అన్బిలీవబుల్గా ఉంటుంది, కానీ ఆమె ఏది చేసినా స్పాంటేనియస్గా చేస్తుంది, అప్పటికప్పుడే చేసేస్తుంది. యాక్చువల్లీ స్టార్టింగ్లో ఆమె చాలా నర్వస్గా ఫీల్ అయింది, కానీ రాను రాను ఆమె ఏమైందంటే చాలా మార్వెలస్ యాక్టింగ్ అనేది ఆమె చేసిందనమాట. అండ్ అసలు టేక్స్ కూడా తీసుకోకపోయింది, ఒకటే టేక్లో ఆమె యాక్టింగ్ అనేది కంప్లీట్ చేస్తుండే అనమాట. మాయాబజార్ ఈజ్ అనదర్ ఫిల్మ్ దట్ బ్రాట్ ఫేమ్ టు సావిత్రి. సో మనకి ఇదే యూనిట్లో మాయాబజార్ అనే మూవీ కూడా లెసన్ కూడా ఉంది. అంటే మాయాబజార్ మూవీ ఆమెకి చాలా చాలా ఫేమ్ని తెచ్చిపెట్టింది అనమాట. యాక్చువల్గా అందులో ఆమె 2 డ్యూయల్ రోల్స్ పోషిస్తుంది, వన్ యాజ్ ఎ శశిరేఖ అండ్ అదర్ వన్ యాజ్ ఎ డెమోన్ అనమాట, ఘటోత్కచుడు. ఓకే, ఎట్ ఏ టైం 2 క్యారెక్టర్స్ని ఆమె లీడ్ చేస్తుంది అందులో. సో అది చాలా ఫేమస్ అయింది మూవీ. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ దెన్ ప్లీజ్ వాచ్ మాయాబజార్ అండ్ ఆల్సో మహానటి బయోపిక్ ఆఫ్ సావిత్రి గారు. షీ ప్లేడ్ ద రోల్ ఆఫ్ శశిరేఖ. అందులో మాయాబజార్ మూవీలో శశిరేఖ అనే రోల్ని సావిత్రి గారు పోషిస్తారనమాట. సో ఆ మూవీలో ఆమె ఎలా ఉంటారు అని అంటే, రీకలెక్టింగ్ ద 16 అనాస్ తెలుగు లాస్ క్లాడ్ ఇన్ పరికిని ఇన్ ద సాంగ్ అల్లి బిల్లి అమ్మాయికి రిమైండ్స్ అస్ ఆఫ్ ద రిచ్ తెలుగు కల్చర్ ఆఫ్
yesteryears. In the final part of the film, Savitri plays the role of Maya, not real Shashireka, Gatotkachudu in disguise. సో ఇంకా ఈ మూవీలో మనకి సావిత్రి గారిని చూస్తే ఏమనిపిస్తుంది అంటే 16 అనాల తెలుగు అమ్మాయి పరికిని పట్టుపావడ అంటాం కదా మనం, అంటే లంగా ఓనీలో కనిపిస్తుంది అనమాట. ఇన్ ద సాంగ్ అల్లి బిల్లి అమ్మాయికి, అంటే మాయాబజార్ మూవీలో మనకి ఆ సావిత్రి గారిని ఇంట్రడ్యూస్ చేసే ముందు మనకి సాంగ్ ఉంటుంది అల్లి బిల్లి అమ్మాయికి అని. సో అందులో మన తెలుగు కల్చర్ అంటే లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ లో మన తెలుగు కల్చర్ ఎలా ఉంటది అనేది అందులో చాలా బాగా చూపిస్తారు అనమాట. ఇన్ ద ఫైనల్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ సావిత్రి ప్లేస్ ద రోల్ ఆఫ్ మాయా శశిరేఖ. సో స్టార్టింగ్ లో ఏమో శశిరేఖ క్యారెక్టర్ ని ఆమె లీడ్ చేస్తుంది, అండ్ ఇంకా మిడిల్ ఆఫ్ ది మూవీలో ఆమె 2 రోల్స్ లీడ్ చేస్తుంది. ఒకటేమో శశిరేఖ అండ్ ఇంకొకటి మాయా శశిరేఖ అనమాట. మాయా శశిరేఖ ఏంటిది అని అంటే రియల్ శశిరేఖ కాదు. సో అక్కడ డెమోన్ అనమాట, ఘటోత్కచుడు ఆమె లోపలికి వచ్చేస్తాడు. She walks in a masculine manner, imitating the legendary S.V. Rangarao acting as Gatotkachudu in the film to perfection. సో ఇంకా ఆమె అంటే స్టార్టింగ్ లో ఆమె శశిరేఖ ఉంటుంది, తర్వాత మాయా శశిరేఖ అవుతుంది. కాబట్టి మస్కులైన్ మేనర్ అంటే మగవాళ్ళు ఓకే వాళ్ళు ఎలా నడుస్తారో అలా నడుస్తుంది అనమాట. ఎందుకు అని అంటే ఆమె అప్పుడు మాయా శశిరేఖ యాక్టింగ్ చేస్తూ ఉంటది. ఆ మాయా శశిరేఖ క్యారెక్టర్ ఎవరిది అంటే మన లెజెండరీ యాక్టర్ ఎస్వి రంగారావు గారి యాక్టింగ్ ఆమె చేస్తూ ఉంటది అనమాట. The theatre rocks with the laughter when Lakshmana Kumara Relangi is teased by Maya Shashireka. సో యాక్చువల్గా ఈ మూవీలో ఏముంటది అని అంటే శశిరేఖకి ఇంకా అభిమన్యుకి మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. సో వాళ్ళ మధ్యలో ఏదో గొడవలు వచ్చేసి ఈ శశిరేఖని లక్ష్మణ కుమారుడికి దుర్యోధనుడి కొడుకు ఎవరు ఉంటారు సంథింగ్ అతనికి ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటారు. సో ఇది నచ్చక ఆమె ఏడుస్తూ ఉంటది. అప్పుడే అభిమన్యుడి ఫ్రెండ్ అయిన ఘటోత్కచుడు అక్కడికి వస్తాడనమాట. శశిరేఖ లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ రేలంగిని ఈ మాయ శశిరేఖ ఏడిపిస్తూ ఉంటది అనమాట. ఆ సీన్ థియేటర్స్ లో అందరూ చూసినప్పుడు అంటే ఆ కొండలు కూడా బద్దలయ్యేంతగా నవ్వుతారు అనమాట అక్కడ. She switches from the feminine to the masculine in the twinkling of an eye, and needless to say, a female artist displaying masculine demon qualities with a club in hand has no parallel. సో లక్ష్మణ కుమారుడి క్యారెక్టర్ లో రేలంగి గారు ఉంటారు అనమాట. సో శశిరేఖ అప్పుడు మాయా శశిరేఖ లాగా చేంజ్ అవుతూ ఉంటది కాబట్టి అతన్ని టీజ్ చేస్తూ ఏడిపిస్తూ ఉంటది అనమాట. సో ఈ పర్ఫార్మెన్స్ చూసి అక్కడ థియేటర్ లో ఉన్న వాళ్ళు చాలా చాలా నవ్వుకున్నారు అప్పట్లో. షీ స్విచెస్ ఫ్రమ్ ద ఫెమినైన్ టు ద మస్కులైన్ ఇన్ ట్వింక్లింగ్ ఆఫ్ అన్ ఐ. సో ఆమె ఒక అంటే లేడీ క్యారెక్టర్ నుంచి మేల్ క్యారెక్టర్ కి ఓకే ఒక ఫీమేల్ క్యారెక్టర్ నుంచి ఒక మేల్ క్యారెక్టర్ కి అంటే శశిరేఖ క్యారెక్టర్ నుంచి మాయా శశిరేఖ క్యారెక్టర్ కి ఆమె ఎంత ఎలా చేంజ్ అయ్యేది, ఎంతసేపట్లో చేంజ్ అయ్యేది అని అంటే మన కను రెప్ప మనం మూసి తెరిస్తే ఎంత టైం పడుతుందో అంతే టైంలో ఆమె చేంజ్ అవుతూ ఉండేది అనమాట. యాక్చువల్గా ఆమె శశిరేఖనే ఆమెని ఆమె లోపలికి ఒక డెమోన్ వస్తాడు కాబట్టి అప్పుడప్పుడు ఆమె లోపలికి అతను వస్తాడు కాబట్టి సో 2 క్యారెక్టర్స్ ని ఎట్ ఏ టైం ఆమె పర్ఫార్మెన్స్ చేసేది అనమాట. మస్కులైన్ ఇన్ ద ట్వింక్లింగ్ ఆఫ్ అన్ ఐ అండ్ నీడ్లెస్ టు సే ఇంకా ఆ క్యారెక్టర్ కి ఆమె పర్ఫార్మెన్స్ కి మనము ఏమి చెప్పలేమన్నమాట. అంటే నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ అబౌట్ హర్ పర్ఫార్మెన్స్. A female artist displaying masculine demon qualities with a club in hand has no parallel. సో ఒక అంటే లేడీ యాక్టరెస్ ఒక డెమాన్ అంటే ఒక రాక్షసుడి క్యారెక్టర్ ని ఎంత బాగా పోషిస్తుంది అని అంటే అతని రాక్షసుడి చేతిలో గద ఉంటది కదా, ఆ గద కూడా ఆమె పట్టుకొని ఇలా రాక్షసుడు నడిచినట్టు ఆమె నడుస్తుంది అని. అయితే ఇలాంటి ఇలాంటి క్యారెక్టర్ కి అప్పటి వరకు ఎవరికి పెట్టిందే పేరు లేదనమాట. సో సావిత్రి గారు ఫస్ట్ టైం అక్కడ డ్యూయల్ రోల్ అంటే డ్యూయల్ రోల్ కాదు, శశిరేఖ మాయా శశిరేఖ 2 క్యారెక్టర్స్ ఎట్ ఏ టైం పర్ఫార్మెన్స్ చేసేది అనమాట. సో ఇలాంటి పర్ఫార్మెన్స్ అప్పుడు మనకి హిస్టరీలో అసలు లేకుండే. సో అదే ఫస్ట్ టైం అనమాట. క్లబ్ ఇన్ హ్యాండ్ అంటే గద అనమాట. హ్యాస్ నో ప్యారలల్ అంటే సో అప్పటి వరకు అలాంటి పర్ఫార్మెన్స్ ఎవరు చేయలేదు, అది హిస్టరీలో ఎప్పటికీ ఉండిపోతుంది అని.
సావిత్రి గెట్స్ టోటలీ ఇన్వాల్వ్డ్ ఇన్ వాట్ ఎవర్ రోల్ షీ ప్లేస్. సో ఆమె ఏ రోల్ పర్ఫామ్ చేసినా కూడా ఆమె టోటల్గా అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఇంకా అది క్యారెక్టర్ కాదు, నేనే అది నా లైఫ్లోనే జరుగుతుంది ఆ ఇన్సిడెంట్ అన్నట్టుగా ఆమె పర్ఫామ్ చేస్తారు. చివరకు మిగిలేది ఈజ్ వన్ సచ్ ఫిలిం. సో చివరకు మిగిలేది అనే మూవీలో ఆమె చాలా చాలా ఇన్వాల్వ్ అయ్యి మూవీ అనేది తీసిరనమాట. షీ ప్లేడ్ ద రోల్ ఆఫ్ ఏ నర్స్ ఇన్ ద సైక్రియాట్రీ వర్డ్. సో చివరికి మిగిలేది అనే మూవీలో ఆమె నర్స్ లాగా వర్క్ చేసేది అనమాట ఆ మూవీలో సైకియాట్రీ వార్డ్ లో. ఇన్ ఏ పర్టికులర్ సీన్ ద నర్స్ హ్యాస్ ఎ నర్వస్ బ్రేక్ డౌన్ అండ్ క్రైస్ అన్కంట్రోలబుల్లీ. సో అంటే చివరకు మిగిలేది మూవీలో ఈమె నర్స్ క్యారెక్టర్ ని పోషిస్తుంది అనమాట. నర్స్ క్యారెక్టర్ లో సావిత్రి గారు ఉంటారు. సో ఒక సీన్ లో అక్కడ ఉన్న నర్స్ కి అంటే చాలా భయపడి ఆమె పడిపోయి ఏడుస్తూ ఉంటది అనమాట, కంట్రోల్ లేకుండా ఏడుస్తుంటది అనమాట. సో అప్పుడు షార్ట్ ఓవర్ అని డైరెక్టర్ చెప్పినా కూడా, కట్ చెప్పినా కూడా సావిత్రి గారు అదే రోల్ ని కంటిన్యూ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఇంకా ఆమె ఏడవడం అనేది ఆపరు. సీన్ ద నర్స్ హ్యాస్ ఎ నర్వస్ బ్రేక్ డౌన్ అండ్ క్రైస్ అన్కంట్రోలబ్లీ. సో ఆ మూవీలో ఆ పార్ట్ లో ఆ సీన్ లో ఆ నర్స్ అంటే భయపడిపోయి ఏడుస్తూ ఉంటది అనమాట. ద షార్ట్ వాజ్ ఓవర్ కట్ ద డైరెక్టర్ సెడ్. సో షార్ట్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ కట్ చెప్తాడు అనమాట, అంటే అప్పుడు మనం ఆపేయాలి కదా. బట్ సావిత్రి హూ ప్లేడ్ ద రోల్ కుడ్ నాట్ స్టాప్ క్రయింగ్. సో ఆ క్యారెక్టర్ లో ఉన్న రోల్ ప్లే చేస్తున్న సావిత్రి గారు మాత్రం కట్ చెప్పిన తర్వాత కూడా అలానే ఏడుస్తూ ఉన్నారనమాట. Everyone in the set had to run to her and pacify her. The film became a milestone in her career. సో ఆమె కట్ చెప్పిన తర్వాత అలా కంటిన్యూ అవుతూ ఉన్నారు క్యారెక్టర్లో ఆ రోల్లో. సో అందరు ఆమె దగ్గరికి వెళ్ళి అటు ఇటు తిరిగి చూస్తూ ఉన్నారనమాట, ఏమైంది ఆమె ఎందుకు అలా ఉంది అని. యాక్చువల్గా మనకి ఇది ఏం చెప్తుంది అని అంటే ఆమె క్యారెక్టర్లో టోటల్గా ఇన్వాల్వ్ అయిపోయి చేస్తుంది అని. ఓకే, ద ఫిలిం బికేమ్ ఏ మైల్ స్టోన్ ఇన్ హర్ కెరియర్. సో ఆమె కెరియర్లోనే ఈ ఫిలిం అనేది ఒక మైలురాయిగా నిలిచిపోయి ఉంది. సావిత్రి వాజ్ అవార్డెడ్ ద టైటిల్ మహానటి, ద సుప్రీం ఆర్టిస్ట్. సో ఆమెకి ఏం అవార్డ్ వచ్చింది అంటే మహానటి అనే అవార్డ్ ఆమెకు వచ్చింది. సో ఈ మహానటి అవార్డ్ పైననే ఆమె అంటే ఆమె ఇప్పుడు మనకి లేరు, కానీ ఆమె ఎప్పటికీ మన సినీ ఇండస్ట్రీలో తెలుగు ఆడియన్స్ మైండ్లో మనసులో ఎప్పటికీ ఆమె మిగిలిపోయే ఉంటారు. అండ్ ఆ మహానటి అనే పేరు పైనే సావిత్రి గారి బయోపిక్ కూడా మనకి తీసి ఉన్నారు. She also received the Presidential Award for her performance in చివరకు మిగిలేది. సో ఇంకా ఆమెకి ఏం అవార్డు వచ్చింది అని అంటే చివరకు మిగిలేది మూవీలో ఆమె పర్ఫార్మెన్స్ కి గాను ప్రెసిడెన్షియల్ అవార్డ్ అనేది ఆమెకి ఇవ్వడం జరిగింది. ద మ్యాగ్నమ్ ఆపస్ ఆఫ్ సావిత్రి. మ్యాగ్నమ్ ఆపస్ అంటే మనకి ఇక్కడ మీనింగ్ ఇచ్చారు ద గ్రేటెస్ట్ వర్క్. సావిత్రి గారి గ్రేటెస్ట్ వర్క్ గాను చివరికి మిగిలేది మూవీకి ఆమెకి ప్రెసిడెన్షియల్ అవార్డు ఇవ్వడం జరిగింది అనమాట. షీ వాజ్ ద రిసిపియంట్ ఆఫ్ కలైమణి అండ్ నదిగాయర్ తిలకం ఫ్రమ్ తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ. సో తెలుగు ఆడియన్స్ ఆమెకి మహానటి అని ప్రెసిడెన్షియల్ అవార్డ్ అని ఇచ్చిరు. అండ్ తమిళ్ ఇండస్ట్రీ వాళ్ళకి ఆమెకి ఏమి ఇచ్చిరు అంటే కలైమామణి అండ్ నదిగాయర్ తిలకం అనే 2 అవార్డ్స్ ఆమెకి ఇవ్వడం జరిగింది అనమాట తమిళ్ వాళ్ళు. సావిత్రి హ్యాడ్ నియర్లీ 300 ఫిలిమ్స్ టు హర్ క్రెడిట్. సో ఆమె ఎన్ని మూవీస్ చేసిరు అని అంటే 300 ఫిలిమ్స్ ఆమె చేసిరనమాట. అండ్ ఇప్పుడున్న జనరేషన్లో మోస్ట్లీ ఒక 30-40 ఫిలిమ్స్ తీస్తే అదే ఎక్కువ హీరోయిన్స్కి. సో అప్పట్లో ఆమె 300 మూవీస్ చేసింది, సో ఏ హీరోలకి కూడా తగ్గకుండా. హర్ కెరీర్ వాజ్ నియర్లీ 30 years లాంగ్. సో ఆమె ఇంకా సినీ ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ ఉంది అంటే 30 years ఉందన్నమాట. ఇట్స్ నాట్ ఏ షార్ట్ టైం, ఇది చాలా చాలా లాంగ్ పీరియడ్. అన్ని ఇయర్స్ ఆమె హీరోయిన్ గా చేయడం అనేది కూడా చిన్న మాట కాదు. షీ వాజ్ ఈక్వల్లీ అడ్మైర్డ్ బై తెలుగు అండ్ తమిళ్ ఫిల్మ్ లవర్స్. సో ఇంకా ఆమెని తెలుగు వాళ్ళు ఎలా అంటే తెలుగు ఆడియన్స్ ఎంత ఆమెతో అఫెక్షనేట్ గా ఉన్నారో తమిళ్ వాళ్ళు కూడా అంతే ఆమెకి అఫెక్షనేట్ గా ఉన్నారనమాట. షీ ఆల్సో యాక్టెడ్ ఇన్ ఏ ఫ్యూ కన్నడ అండ్ హిందీ ఫిల్మ్స్. సో ఆమె తెలుగు తమిళే కాకుండా ఇంకా ఆమె కన్నడ అండ్ హిందీ మూవీస్ లో కూడా చేసిరనమాట. She had a lion's share of films when she was at the zenith of her career. సో లయన్స్ షేర్ అంటే ఇక్కడ చాలా ఎక్కువ షేర్ అనమాట. లయన్స్ షేర్ అంటే ఎక్కువ షేర్ అనమాట. వీ హ్యావ్ ఎ మీనింగ్ ఆల్సో మేజర్ పోర్షన్. సో ఆమె థియేటర్ అనేది ఆర్గనైజ్ చేసిరు కదా. సో ఆమె కెరీర్ హై పీక్స్ లో ఉన్నప్పుడు ఆమె లయన్స్ షేర్ అనేది ఆమెకి ఉంటుండే.
Her passion for films was so strong that she directed and produced a few films in spite of certain adversities. అడ్వర్సిటీస్ అంటే డిఫికల్టీస్ అన్నమాట. సో ఆమె ప్యాషన్ అంటే ఆమెకి ఫిలిమ్స్ డైరెక్ట్ చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి అని ఆమెకి ఎప్పుడూ ఒక కోరిక ఉండేది. కొన్ని డిఫికల్టీస్ని ఫేస్ చేసి కూడా ఆమె కొన్ని మూవీస్ని డైరెక్ట్ అండ్ ప్రొడ్యూస్ కూడా చేసిరనమాట. Savitri was a humane artist. She was gorgeous. Sorry, she was generous to the people who were in need. సో ఇంకా ఆమె హ్యూమన్ ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్టే కానీ ఆమె చాలా హ్యుమానిటీ ఉన్న ఆర్టిస్ట్ అనమాట. అంటే ఎవరైనా ఏదైనా హెల్ప్ అడిగితే కానీ ఆమె కాదు అనకుండా అడిగిన వాళ్ళందరికీ కూడా ఆమె హెల్ప్ చేసేది. వన్స్ షీ డొనేటెడ్ ఆల్ ది జ్యువెలరీ షీ వాజ్ వేరింగ్ టు ద ప్రైమ్ మినిస్టర్స్ ఫండ్. సో ఒకసారి ప్రైమ్ మినిస్టర్ ఫండ్లో అంటే ఏదో ఫ్లడ్స్ వచ్చి ఏదో అయిపోతే వాళ్ళు డొనేట్ చేయమని అడిగితే ఆమె దగ్గర ఉన్న జ్యువెలరీ అంతా కూడా ప్రైమ్ మినిస్టర్ ఫండ్కి ఆమె ఇచ్చేస్తారు అనమాట, డొనేట్ చేస్తారు. హర్ రైజ్ యాజ్ ఎ స్టార్ వాజ్ లైక్ ఎ మెటియర్. షీ లెఫ్ట్ ద వరల్డ్ ఇన్ 1981, లివింగ్ అండ్ ఎన్వీడ్ అండ్ అన్సర్పాస్డ్ లెగసీ బిహైండ్ హర్. సో హర్ రైజ్ యాజ్ ఎ స్టార్ వాజ్ లైక్ ఎ మెటియర్. మెటియర్ అంటే ఆకాశంలో ఉన్న ఒక చిన్న పార్టీ మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఆమె ఇంకా ఎలా ఎదిగింది అంటే చాలా అంటే ఇది మెటీరియల్ అంటే మనం చాలా స్పీడ్గా ర్యాపిడ్గా అని చెప్పుకోవచ్చు. ఆమె ఒక స్టార్ లాగా ఎలా ఎదిగింది అంటే చాలా ఫాస్ట్గా ఆమె స్టార్ అయిపోయింది. అంటే ఆమె దాని వెనకాల ఆమె ఆ టాలెంట్ ఉండొచ్చు, ఆమె పర్ఫార్మెన్స్ ఉండొచ్చు, కానీ ఆమె చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయకుండానే ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చింది. అండ్ షీ లెఫ్ట్ ద వరల్డ్ ఇన్ 1981. సో ఆమె ఇంకా ఈ వరల్డ్ని వదిలేసి 1981లో ఆమె స్వర్గస్థురాలయ్యారు. లివింగ్ అండ్ ఎన్వీడ్ అండ్ సర్పాస్డ్ లెగసీ బిహైండ్ హర్. సో ఇంకా వెళ్ళిపోయింది 1981లో ఆమె ఈ వరల్డ్ని వదిలేసి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆమె మనకి ఏం వదిలి వెళ్ళిపోయింది అంటే ఎన్వీడ్ అంటే అసూయ అనమాట. అంటే నార్మల్గా మనం అనుకుంటాం కదా ఆమె చాలా అందంగా ఉంది అంటే నాకన్నా బాగుందా అన్న అసూయ, జెలసీ ఫీలింగ్ మనకి వస్తుంది. సో అలాంటి అసూయ ఒకటి అంటే అందరిలో ఇంత గొప్ప నటి ఈమె అని ఒక అసూయ. అండ్ అన్సర్పాస్డ్ లెగసీ బిహైండ్ హర్ అంటే ఆమెని అధిగమించి అంటే ఆమెను దాటుకుని ఎవ్వరు ఆమెలాగా యాక్టింగ్ చేయలేరు అనే ఒక వారసత్వాన్ని ఆమె ఇక్కడ వదిలిపోయింది. సావిత్రి ఈజ్ నో మోర్. సావిత్రి గారు మనకి ఇంకా ఈ వరల్డ్లో లేరు. బట్ షీ ఈజ్ అమంగ్ అస్ విత్ హర్ అన్ఫర్గెటబుల్ రోల్స్. కానీ ఆమె మనలో ఎప్పటికీ ఉండిపోతుంది. ఎలా ఉండిపోతుంది అని అంటే ఆమె మర్చిపోలేనటువంటి రోల్స్ ఆమె చేసింది. మిస్సమ్మలో కానీ, చివరకు మిగిలేదిలో, అండ్ మాయాబజార్లో, వెలుగు నీడలు, మూగ మనసులు ఇలాంటి చాలా చాలా మూవీస్లో ఆమె నటించారనమాట. అండ్ ఆ రోల్స్ని ఎప్పటికీ ఎవరు మర్చిపోలేరు. హర్ వర్సిటాలిటీ లీవ్స్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. సో ఇంకా ఆమె వర్సిటాలిటీ అంటే మల్టీ టాలెంటెడ్ అనమాట. సో ఆ మల్టీ టాలెంటెడ్ పర్సన్ అంటే ఇప్పుడు ఎలాంటి రోల్ అయినా సరే లైక్ మిస్సమ్మ అనుకోండి, నర్స్ క్యారెక్టర్ అనుకోండి చివరికి మిగిలేదిలో, అండ్ మిస్సమ్మ క్యారెక్టర్ మేరీ క్యారెక్టర్ అవ్వనివ్వండి, ఆ మూగ మనసులో అమ్మాయి గారు క్యారెక్టర్ అవ్వనివ్వండి, ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే ఆమె చాలా ఈజీగా చేసేదన్నమాట. సో అలాంటి ఒక వర్సిటాలిటీని ఆమె ఎప్పటికీ మనలో వదిలేసి అలా వెళ్ళిపోయింది అని. Paying tribute to her, the director and producer Dasari Narayana Rao said, సో ఆమెకి రెస్పెక్ట్గా అంటే ఆమెకి నివాళి అర్పిస్తూ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ దాసరి నారాయణరావు గారు ఏమన్నారు అంటే, మెనీ ఆర్టిస్ట్ ఆర్ ఫర్గెటెన్ సూన్ ఆఫ్టర్ ద డెత్. చాలా మంది చనిపోగానే వాళ్ళని మనం మర్చిపోతాం. ఇట్ ఈస్ నాట్ సో విత్ సావిత్రి. షీ విల్ బి రిమెంబర్డ్ యాజ్ లాంగ్ యాజ్ సెల్యులాయిడ్ లివ్స్ ఆన్. సో చాలా మంది వాళ్ళు చనిపోగానే మనం వాళ్ళని మర్చిపోతాం, కానీ సావిత్రి గారు అలా కాదు, మనం ఎప్పటి వరకు ఉంటామో అప్పటి వరకు ఆమె మనలో బ్రతికే ఉంటుంది అని అన్నారు. ఎవరు? దాసరి నారాయణరావు గారు. ఆల్ హర్ ఫిల్మ్స్ వుడ్ అమౌంట్ టు అన్ ఆల్బమ్ ఆఫ్ లైఫ్ డ్యూ టు their range of themes. They encompass human lives and passions in their full diversity. What is cinema? Is it a fiction or reality? Many people say many things, but Savitri gave a different definition. She said that cinema is life. Life is eternal. So cinema is because life runs through it. And Savitri is eternal since she gave that life to cinema. All her films would amount to an album of life due to their range of themes. ఇప్పుడు ప్రతి మనిషికి ఒక సిచ్యువేషన్స్ ఉంటాయి, అంటే సాడ్ సిచ్యువేషన్, బ్యాడ్ సిచ్యువేషన్,
వాళ్ళు ఇంకొక సిచ్యువేషన్ లో తినడానికి ఉండదు, ఒక్కో సిచ్యువేషన్ లో చాలా రిచ్ గా ఉంటారు. ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ మనిషి లైఫ్ లో అవుతాయి కదా. సో అలాంటి ఇన్సిడెంట్స్ అన్ని కలిపితే ఆమె మూవీస్ అన్నమాట. సో అలాంటి మూవీస్ అన్ని కలిపితే ఒక మనిషి జీవితం, అంటే ఆమె చేసిన మూవీస్ అన్ని ఎలా ఉంటాయి అంటే ఒక నార్మల్ మనిషి ఎలా అయితే లైఫ్ ని లీడ్ చేస్తాడో అలాంటి మూవీస్ అన్ని కలిపితే ఒక మనిషి జీవితం ఏర్పడుతుంది. అది ఆల్బమ్ ఆఫ్ లైఫ్ అని ఇక్కడ చెప్తున్నారు. They encompass human lives and passions in their full diversity. అంటే మేము తీసిన మూవీస్ అన్నీ కూడా ఎలా ఉంటాయి అని అంటే మనుషులకు అంటే అభిరుచుల్ని కానీ వాళ్ళ ఏమంటారు వాళ్ళ ప్యాషన్ అంటే వాళ్ళ ఇష్టాల్ని అయిష్టాల్ని తెలుసుకొని, అంటే ఎలాంటి వైవిధ్యం అంటే డిఫరెన్స్, క్యాస్ట్ డిఫరెన్స్ కానీ రేషియల్ డిఫరెన్స్ కానీ ఇలాంటివి ఏమీ లేకుండా ఆమె మూవీస్ అనేవి ఉండేవన్నమాట. సో ఇక్కడ ఇంకేమంటున్నారు వీళ్ళు అంటే వాట్ ఈస్ సినిమా, అసలు సినిమా అంటే ఏంటిది, ఈజ్ ఇట్ ఎ ఫిక్షన్ ఆర్ రియాలిటీ, అది నిజమా లేకపోతే కల్పితం అంటే మన ఇమాజినేషనా. మెనీ పీపుల్స్ ఏ మెనీ థింగ్స్, చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుంది, ఎవరి ఫీలింగ్ కూడా సేమ్ గా ఉండదు. బట్ సావిత్రి గారు ఒక డెఫినేషన్ ఇచ్చారంట దానికి. బట్ సావిత్రి గేవ్ ఎ డిఫరెంట్ డెఫినేషన్. షీ సెడ్ దట్ సినిమా ఈజ్ లైఫ్, లైఫ్ ఈజ్ ఎటర్నల్. సో ఇంకా ఆమె డిఫరెంట్ డెఫినేషన్ ఇచ్చారంట సావిత్రి గారు. అది ఏంటిది అని అంటే లైఫ్ అంటేనే సినిమా. ఓకే, సినిమా ఈజ్ లైఫ్, సినిమా అంటేనే ఒక లైఫ్. లైఫ్ ఈజ్ ఎటర్నల్, ఎటర్నల్ అంటే చావు లేనిది అన్నమాట. అంటే మనకి చావు ఉంటది కానీ సినిమాకి లేదంటే అక్కడ మనం చేసిన రోల్స్ కి అది ఎప్పటికీ మనుషులకి గుర్తుండిపోతుంది కాబట్టి దానికి చావు అనేది ఉండదు అనమాట. సో ఇక్కడ ఏమంటున్నారు, షీ సెడ్ దట్ సినిమా ఈజ్ లైఫ్. ఓకే, సినిమా అంటే జీవితం. జీవితం ఏంటిది, ఎప్పటికీ చావు రానిది, చావు లేనిది జీవితం. అంటే మనం ఎప్పటికీ బ్రతికే ఉంటాం. ఎలా బ్రతికి ఉంటామని అంటే మనం చేసే మంచి పనుల్ని బట్టి చెడు పనుల్ని బట్టి మనం బ్రతికి ఉంటామా లేదా అన్నది మనకి తెలుస్తుంది. సో ఈ సినిమా బికాస్ లైఫ్ రన్స్ త్రూ ఇట్. సో అందుకనే ఆమె సినిమాని లైఫ్ తో కంపేర్ చేస్తున్నారు అనమాట. ఎందుకు లైఫ్ తో కంపేర్ చేస్తున్నారు అంటే మనం రియల్ గా జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని కలిపి మనము ఒక మూవీ తీస్తాము. సో అందుకనే లైఫ్ ని సినిమాతో కంపేర్ చేస్తున్నారు. అండ్ సావిత్రి ఈజ్ ఎటర్నల్ సిన్స్ షీ గేవ్ దట్ లైఫ్ టు సినిమా. అండ్ సావిత్రి గారు కూడా ఎప్పటికీ మనలో ఉండిపోతారు. అండ్ ఆమె సినిమాకి ఒక లైఫ్ ని ఇచ్చింది అని. సో దిస్ ఈస్ ద లెసన్ అబౌట్ అ ట్రిబ్యూట్ అండ్ అబౌట్ మహానటి సావిత్రి గారు. So I hope you understand the lesson. For more videos, please like, share and subscribe my channel. And one more time I want to tell you that please watch if you have time Mahanati biopic of Savitri Garu.